ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఆపరేషన్ వేగంగా కొనసాగుతుంది. లోకో ట్రైన్లో మరో రెస్క్యూ బృందం సొరంగం లోపలకు వెళ్తుంది. విరిగిపోయిన టీపీఎం మిషన్ రాడ్లను కట్ చేసేందుకు అవసరమైన పరికరాలను టెక్నికల్ సిబ్బంది తీసుకెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మరొక లోకో ట్రైన్ వెళుతుంది. ఆ లోకో ట్రైన్లో ఎలక్ట్రికల్ అసిస్టెంట్లతో పాటు మిగతా ఇంజనీర్ సిబ్బంది కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనము కెమెరాలో చూడవచ్చు. దీంట్లో ఈ యొక్క లోకో ట్రైన్లో దాదాపు 50 నుంచి 100 మంది లోపే ప్రయాణించేందుకు వీలుగా కూడా ఈ లోకో ట్రైన్ ఉంటుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంజనీర్లతో పాటు అధికారులు వారంతా కూడా లోపల వారిని సురక్షితంగా తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్గా ఎవరైతే వర్క్ చేయడానికి లోపల వెళ్తున్నారో వారంతా కూడా మనకు ట్రైన్ పైన కూడా కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ఆ బురదను తీయడం, మరి అదేవిధంగా బురదను దాటుకుంటూ వెళ్ళే క్రమంలో థర్మాకోల్తో సంబంధించినటువంటి ఒక సీట్లను ఏర్పాటు చేశారు. వారంతా రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు. ఎంత భయం ఉన్నప్పటికీ రెగ్యులర్గా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ కోసమైతే ఇదంతా కూడా కొనసాగుతుంది. దాదాపు 4 రోజులు గడిచింది. రెస్క్యూ టీములు ఆపరేషన్ను కొనసాగిస్తూనే వస్తున్నాయి. ముఖ్యంగా టీబీఎం మిషన్ దగ్గర ఎదురవుతున్నటువంటి ఆటంకాలుగా ఉన్న మేజర్ ఆ పార్ట్స్ అనేవి కూడా ఎలక్ట్రికల్ వెల్డింగ్ వర్క్స్తో వాటన్నింటినీ కట్ చేస్తూ ముందుకు వెళ్ళేలాగా, అంటే మార్గాన్ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్ళేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక టీం లోపల ఉంది, తిరిగి ఇంకో టీం లోపలికి వెళ్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఈ వాటర్ను ఎక్కువగా రావడాన్ని అరికట్టడంతో పాటు టీబీఎం మిషన్ దగ్గర అక్కడ ప్రమాదం జరిగినటువంటి చోటుకు చేరుకునేందుకు పాడైపోయినటువంటి చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి టీబీఎం మిషన్లకు సంబంధించినటువంటి మెటీరియల్ను కట్ చేయడానికి ఇప్పుడే టీం వెళ్ళింది. మొత్తంగా నిన్నటి నుంచి మేజర్గా ర్యాట్ హోల్ మైనర్స్ కూడా లోపలికి వెళ్ళడం, వాళ్ళు దాదాపుగా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పాటు అక్కడ ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ లేవు, కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి తిరిగి వచ్చి మళ్ళీ మేము ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు లోపలికి వెళతామని చెబుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తుంది. ఇప్పటికే లోపల చిక్కుకుపోయినటువంటి 8 మంది వారి కుటుంబ సభ్యులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పచెప్పాలని చెప్పి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గంటలు పెరుగుతున్న కొద్దీ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారిపై ఆశలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా లోపల నైట్ విజన్ కెమెరాతో పాటు టన్నెల్కు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ను కూడా తీసుకొని అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారిని రెస్క్యూ చేసేందుకైతే ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ ఎస్ఎల్బీ దగ్గర సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ.